నాకు తెలిసి 12, 1300 కాలం నాటి ఆ టైంలోనే కాకతీయులు పరిపాలించారైతే ఒక అవగాహన నాకుంది. ఆ టైంలోనే ఇక్కడ విగ్రహ గుడికి సంబంధించి ప్రతిష్టంభన అయితే జరిగింది. వాళ్ళు మొక్కోవడానికి చుట్టుపక్కల అంతా కూడా గోడ నిర్మించుకున్నారు. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. వాతావరణం కూడా చాలా బాగుంది. ఇది 12 తరాలకు సంబంధించినటువంటి టెంపుల్ ఇది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం స్పెసిలిటీ అరేంజ్ చేస్తే మాత్రం పర్యాటక కేంద్రంగా అయితే దీన్ని భావించవచ్చు. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఎక్కుతుంటే మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. రోడ్డు లేదు కదా, చాలా హైట్లో కాన్రానంత ఎత్తెక్కాము. అది ఎక్కినంత వరకు కూడా తెలియదు అంత ఎత్తెక్కామని. చుట్టుపక్కల ప్రదేశం కూడా చాలా బాగుంది. పైన అడ్వెంచర్ అండ్ ప్రతాపరుద్రుడు నిర్మించినటువంటి టెంపుల్ని మనం సందర్శించి ఇక రిటర్న్ బయలుదేరాము. అదృష్టం ఏంటంటే అక్కడ పైన ఒక ఇద్దరు వ్యక్తులు, బెండలపాడుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కలవడం వల్ల మాకు కిందకి దిగేటప్పుడు చాలా 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 అంటే కూడా హెల్ప్ అయింది. ఎందుకంటే ఈ షార్ట్ కట్ రూట్ ఉందంట, అది మాకు తెలియకపోవడం వల్ల నాకు తెలిసి 4 కిలోమీటర్లకి 8 కిలోమీటర్లు నడుచుంటాం నాకు తెలిసి. కానీ ఆ దేవుడి దయ వల్ల వీళ్ళిద్దరు పైన ఉండడం వల్ల మాకు షార్ట్ కట్ రూట్లో తొందరగా వెళ్ళడానికి అయితే అవకాశం దొరికిందనమాట. వాళ్ళు చాలా చాలా అంటే చాలా, కానీ ఇక్కడ చాలా ఇబ్బంది ఏంటంటే దిగేటప్పుడు చాలా చాలా డౌన్ అనమాట. అట్లా ఎట్లుంటుందంటే ప్రతి ఒక్క స్టెప్ కూడా చిత్తూ చేయాలి, లేదంటే మాత్రం చిన్నగా స్కిడ్ అయినా కానీ మనం 4 కిలోమీటర్ల కింద ఉంటాం అనమాట. అంత భయంకరంగా ఉంది. దిగేటప్పుడైతే నాకు అనిపించింది మోకాళ్ళు నొప్పులు. అసలు చాలా రోజుల క్రితం నుంచి అసలు సరిగా నడవలేదు కదా, అసలు ఇక మోకాళ్ళ నొప్పులు అయితే అక్కడికక్కడ పడిపోవాలనిపించింది. అది చూసారా గోడ ఎలా ఉందో, అదంతా కూడా వాళ్ళు కట్టించుకున్న కట్టడం అనమాట. చాలా సేవ్ అయిపోయినాం మేమైతే. వాళ్ళు దేవుడి దయవల్ల వాళ్ళిద్దరు ఉండడం వల్ల మేము చాలా వరకు అయితే ప్రయాణం చాలా మంచిగా సాగింది. కిందికి తొందరగా వెళ్ళిపోయాం. ఎలాగలాగా మా బండ్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ బండ్ల వరకు తీసుకెళ్లారు. అక్కడ కరెక్ట్గా బండ్ల దగ్గర తీసుకెళ్లారు. ఆ తర్వాత మేము ముగ్గురం కలిసి ప్రయాణం మొదలు పెట్టాము. దగ్గరికి వెళ్తూ ఉండగా అక్కడ సెలయేరు ఉంటుంది అని అయితే చెప్పారు. మమ్మీ అగో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా, మా బండ్లు కనిపించినాయి. అదిగోరా కాల భైరవ్వ, రండి. ఇప్పటిదాకా కాలు గజగజ అనుకుని ఇప్పుడే దగ్గరికి వచ్చిన, ప్రశాంతంగా ఉందయ్యా. నమస్కారం. ఎమ్మటే కొంచెం ముందుకెళ్ళగానే సెలయేరు కనిపించింది. అస్సలు ఉంది ఇంతసేపు పైనుంచి కింది దిగిన కష్టమంతా ఈ సెలయేరు దగ్గర వాటర్ తాగగానే కాళ్ళు చేతులు మొహం కడుక్కున్న తర్వాత ఎంత హ్యాపీ అనిపించిందంటే అసలు బిందాస్ తెలుసా బాబా. ఏం వాటర్ ఫాల్ చూడండి. ఆ సౌండ్లు పీస్ఫుల్గా అయినండి ఎలా ఉంటాయో. ఆహాహా, ఏం ఎన్విరాన్మెంట్, ఏమి అడవి, ఏం వాటర్, ఫుల్ బిందాస్. నా 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి ఎంజాయ్మెంట్ నేను ఎప్పుడూ చేయలేదు. దూల తీరిపోయింది, కాకపోతే ఆ దూల దగ్గర ఎంజాయ్మెంట్ కూడా బాగా జరిగింది. చూసారు కదా కింద వాటర్, పైన నేను. చూసారు ఎంత బాగుందో, క్లియర్ క్లిస్టర్ వాటర్. సూపర్ అంటే సూపర్. అసలు విలేజ్లోనే బీభత్సమైన మంచి సౌండ్లతో ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే, అలాంటిది ఈ గుట్టలపైన సెలయేరు మధ్యలో సౌండ్స్ అబ్బాబాబో, నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా అదిరిపోయే సౌండ్స్ అనమాట. చిన్న చిన్న పిచ్చుకల సౌండ్లు, సెలయేరు సౌండ్లు, నీటి బిందువుల సౌండ్లు, చేపలు చిట్టి అని లోపల తిరుగుతూ ఉంటే ఆహాహా, ఎంజాయ్మెంటే వేరు. బిందాస్ జరిగింది. చాలా కాలం నుంచి ఇలాంటి ఎన్విరాన్మెంట్లో, వాతావరణంలో చక్కగా తిరగాలని అయితే కోరుకుంది. ఈ దెబ్బతో ఈ సెలయేరు వల్ల, ఈ అడవి గుట్టపై దిగడం వల్ల అయితే నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. చాలా కాలం తర్వాత మైండ్ అయితే రిలీఫ్ బీభత్సంగా అయిపోయింది అబ్బా. అసలు నాకు సిటీలో ఆ సౌండ్లు, వెహికల్ సౌండ్లు, అది గజిబిజ్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందన్నమాట. అది వర్ణించలేను. చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. చూడండి, మా అడ్వెంచర్ అయితే రవి, ప్రకాష్ ఇద్దరు సహాయంతో నేనైతే ఈ గుట్ట ఎక్కి ఇలా కిందికి దిగగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ రవి అండ్ ప్రకాష్. సో ఇదండి మన వీడియో. కనిగిరి గుట్టలో ఉన్నటువంటి అద్భుతమైన అందాలను మీకైతే మొత్తం చూపించాను అనుకుంటున్నాను. సో ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. కేవలం ఈ ఒక్క వీడియో చూస్తే మాత్రం మీకు అర్థం కాదు, ఇంకా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. సో ఆ వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ కొట్టండి.